వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. భారత్తో పోరు తప్పదేమోనని పాకిస్తాన్లో పుట్టిన గుబులు. ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, ఇరాన్లతో ఉద్రిక్త పరిస్థితులతో అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ పెహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతర పరిణామాలతో భారత్ ఏ సమయంలోనైనా తమపై దాడికి సిద్ధపడవచ్చనే ఆందోళన చెందుతుంది. ఇప్పటికే ఓవైపు ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, ఇరాన్లతో ఉద్రిక్త పరిస్థితులు, పాక్ ఆర్మీ చీఫ్ అదృశ్యమయ్యారనే ప్రచారం, సైన్యం, నేవీ యుద్ధానికి సిద్ధంగా లేవనే అంచనాలు, మరోవైపు భారత్తో యుద్ధం తప్పదేమోననే యోచనతో ఆ దేశ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో పాక్ సైనికాధికారులు, పాక్ నిఘా సంస్థ ISI కదలికలు ఉన్నాయని బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ను నేరుగా ఎదుర్కోలేని పాక్ బంగ్లాదేశ్ను పావుగా వాడుకొని భారత్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తుందని రక్షణ శాఖ నిపుణులు, విశ్రాంత సైనికాధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో పాక్ సైన్యం, ISI ఏజెంట్ల కదలికల గుర్తింపు, భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పాక్ సైన్యం అధికారులు, ఆ దేశ నిఘా సంస్థ ISI ఏజెంట్ల కదలికలు బయటపడ్డాయి. దీనితో భారత ప్రభుత్వం బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ను ప్రకటించింది. ఇది బంగ్లాదేశ్ వేదికగా భారత్పై ఒత్తిడిని పెంచేందుకు పాకిస్తాన్ వేస్తున్న మరో ఎత్తుగడ అనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. నిజానికి పాకిస్తాన్కు నలువైపులా చిక్కులే. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన తిరిగి మొదలైన తరువాత రెండు దేశాలకు అస్సలు పడడం లేదు. ఆఫ్ఘాన్ వేదికగా పనిచేస్తున్న తెహ్రీకి తాలిబాన్, పాకిస్తాన్ సహా పలు ఉగ్రవాద సంస్థలు తరచూ పాక్లో దాడులు జరుపుతూనే ఉన్నాయి. ఇక బలూచిస్తాన్ వేర్పాటు వాదులు ఇటీవల కాలంలో తరచూ పాక్ సైన్యంపై దాడులు చేస్తుండడం పాకిస్తాన్కు తలనొప్పిగా మారింది. ఇరాన్ను అడ్డాగా చేసుకున్న జైష్ ఆల్ అదిల్ వంటి ఉగ్రవాద సంస్థలు పాక్పై, పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్, ఇరాన్ రెండు దేశాలు కూడా పరస్పరం సరిహద్దులు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ చర్యలతో పాక్ ఆందోళనలో పడిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ఇటీవల తిరుగుబాటు అనంతరం పాక్ అనుకూల మతవాద శక్తులు బలపడ్డాయని, వాటిని పావుగా వాడుకొని భారత్ను ఇబ్బంది పెట్టాలన్నదే పాకిస్తాన్ వ్యూహమని అంటున్నారు. ఆర్మీ చీఫ్ మాయం వెనుక ఏం జరుగుతుంది? ఉగ్రవాదులను రెచ్చగొట్టి పెహల్గాం ఘటనకు మూల కారకుడిగా ప్రచారం జరిగిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అదృశ్యమయ్యాడనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళిపోయారని, లేదా రావల్పిండిలోని ఓ బంకర్లో దాక్కున్నారని ప్రచారం జరుగుతుంది. పాక్ ప్రభుత్వం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వకుండా ప్రధాని షహబాజ్తో ఆసిమ్ మునీర్ కలిసి ఉన్న ఓ ఫోటోను విడుదల చేసింది. తాజాగా గురువారం కూడా భారత్ ఎలాంటి మిలిటరీ చర్యలు చేపట్టినా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తాం అంటూ ఆసిమ్ మునీర్ భారత్ను హెచ్చరించినట్లుగా ప్రకటన విడుదల చేసింది. కానీ ఆసిమ్ మునీర్ నేరుగా మీడియా ముందుకు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇక పాక్ ప్రజల్లో పలుకుబడి ఉన్న ఇమ్రాన్ ఖాన్ను పదవిచ్యుతుడిని చేసి జైలు పాలు చేయడం వెనుక ఆర్మీ హస్తంపై అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ క్రమంలో ఆసిమ్ మునీరే ప్రణాళిక రచించారని, భారత ఆర్మీ దాడికి దిగితే పాక్ సైన్యానికి ప్రజల మద్దతు లభిస్తుందని, సైన్యంపై పట్టు పెంచుకోవచ్చని భావించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది సండే గార్డియన్ ఆంగ్ల పత్రిక చిత్రాలను ప్రచురించింది. కానీ భారత ప్రతిస్పందన తీవ్రంగా ఉండడంతో ఆసిమ్ మునీర్ పట్ల పాక్ పాలకులు, ఆర్మీ అధికారుల్లోనే వ్యతిరేకత నెలకొందని, ఆయన అదృశ్యం వెనుక ఇదే కారణమై ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఆర్మీ చీఫ్ అదృశ్యం, భారత్ దాడి భయంతో పాక్ ఆర్మీలో వివిధ ర్యాంకుల అధికారులు రాజీనామాలు చేస్తున్నారని,
ఈ అంశం పాకిస్తాన్ పాలకుల్లో గుబులు రేపుతుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆసిం మునీర్ అదృశ్యం వెనుక భారత్పై ఒత్తిడి పెంచే ప్రత్యేక వ్యూహం ఏదైనా ఉండొచ్చని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి.